అందరికీ నమస్కారం. వేసవికాలం వచ్చిందంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది మామిడికాయలు కదా. అలాంటి తాజా మామిడికాయలతో ఈరోజు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి, చూసేయండి. ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరబెట్టుకోవాలండి. అస్సలు నీళ్ళు లేకుండా పూర్తిగా ఆరబెట్టుకోండి, లేకపోతే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. నేనైతే ఇక్కడ క్లాత్ మీద ఆరబెట్టుకుంటున్నానండి. ఇప్పుడు బాగా ఆరిపోయిన మామిడికాయలను కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేనైతే చిట్టు ముక్కలతో ఇన్స్టెంట్ పచ్చడి అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇక్కడ 1 టీ స్పూన్ ఆవాలు మరియు 1/2 టీ స్పూన్ మెంతులండి. వీటిని దోరగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు స్లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోండి. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. 2 వెల్లిపాయలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ముందుగా గ్రైండ్ చేసుకొని సిద్ధం చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకొని వేడి వచ్చాక జీలకర్ర అయితే వేసుకున్నానండి. ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి ముద్దను వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. అలాగే 3 ఎండుమిర్చిని వేసుకొని బాగా వేయించుకోండి. ఇది మాత్రం ఆప్షనల్ అండి, ఇన్స్టెంట్ పచ్చడి కాబట్టి నేను వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మగ్గించుకోవాలండి. నూనె బాగా వేడి అయిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలండి. అందుకోసమని మనమైతే పక్కకు పెట్టుకుందామండి. అందాక ముందుగా కట్ చేసుకున్న ముక్కల్లోనికి 1 కప్పు కారం మరియు 8 నుండి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు మరియు ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మరియు ఉప్పునైతే వేసుకోవాలండి. ఇప్పుడు ప్రతి ముక్కకు కారం మరియు ఉప్పు, జీలకర్ర, మెంతుల పొడి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. చూసారు కదా, ముక్కలకైతే ఉప్పు కారం బాగా పట్టేసిందండి. నూనె అయితే బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు చూసారు కదా, వెల్లుల్లిగానే బాగా వేగింది. ఇప్పుడు ఈ చల్లారిన నూనెనైతే మనం పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, మన మామిడికాయ చిట్టు ముక్కల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. బాగా కలుపుకున్న ఈ పచ్చడిని అయితే మనం తడి లేని ఎయిర్ టైట్ కంటైనర్ జార్లోకి అయితే తీసుకోవాలండి. అంతేనండి, వేడి వేడి అన్నంలోకి మామిడికాయ పచ్చడి మరియు నెయ్యి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.